ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాయ్. గుడ్ నైట్ బావా. బాయ్. గుడ్ నైట్ భూమి. ఓహో, ఇక్కడే ఉన్నావా? చెప్తా. భూమి, వన్ మినిట్. ఏంటండి? అంతేనా రైతక్క గారు? అంతేనా అంటే? నైట్లో ఉన్నా, గుడ్ నైట్ చెప్పుకున్నా. నైట్ ఉంది కానీ గుడ్ లేదనిపిస్తుంది. మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ప్రేమించుకున్నాం, పెళ్ళి కూడా కాబోతోంది. పెళ్ళికి ముందు కొన్ని తీపి గుర్తులు ఉండాలి కదా. తీపి గుర్తులంటే? తీపి గుర్తులంటే ఎలా చెప్పాలి? అయ్యో తలతిక్క గారు, ఇది రోడ్డు. ఐ నో దాట్. రోడ్డే కానీ ఎవరు లేరు కదా. బావా, తీపి గుర్తు నువ్విస్తావా, నన్ను తీసుకోమంటావా? అమ్మో, మీరు తీసుకుంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేనే ఇస్తాను. నా వల్ల కాదు. మీరు కళ్ళు ముయ్యండి. భూమి, చూసావా? ఏంటి పిన్ని, చూడ్డానికి నీ కళ్ళు లేవా? ప్రేమలో పడిన మైకంలో ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నావు నువ్వు భూమి. అర్ధరాత్రనక అపరాత్రనక ఈ తిరుగుళ్ళేంటే? ప్రేమలో పడ్డాక పెళ్లి కుదిరాక ఇలాగే ఉంటుంది. ఏ, మా నాన్నని ప్రేమించావు కదా, ఆ మాత్రం తెలీదా? తెలీదే. ఎందుకంటే నీలాగా నేను బరి తెగించి తిరగలేదు. అపూర్వ, ఏంటా మాటలు? కూతురుతో మాట్లాడే పద్ధతిదేనా? సారీ బావా, కోపంలో నోరు తూలాను. ఈ ఇంటి పరువు పోతే అది నీకే కదా బావా అవమానం. అంత పరువు తక్కువ పనులు నేనేం చేయలేదు నాన్న. చేసావా లేదా అన్నది ఇక్కడ క్వశ్చన్ కాదు భూమి. ఆ గగన్కి మీ నాన్నకి పడదని నీకు తెలుసు. అయినా మీ నాన్న వాడితో పెళ్లికి ఒప్పుకున్నారు అంటే అది కేవలం నీ మీద ప్రేమతోనే. నువ్వు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు పిన్ని, అది నాకు తెలుసు. తెలుసు కదా, అయితే ఇది కూడా తెలుసుకో.
వాడితో విచ్చలవిడిగా తిరగడం మానుకో. నా హద్దులు నాకు తెలుసు. అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు పిన్ని. హ? హద్దు హద్దంటే అసలు నీకు అర్థం తెలుసా? పెళ్లికున్న ఆడపిల్ల గుమ్మం దాటి బయటికి వెళ్ళకూడదు అని అనాదిగా మనకొస్తున్న ఆచారం. ఎందుకు ఆ ఆచారం పెట్టారో అసలు తెలుసా? పొరపాటున పేట్ల మీద పెళ్లి ఆగిపోతే ఆ పిల్ల ఆ అబ్బాయితో బయటికి బాగా బాగా తిరుగుతూ ఉంటుందని, అలాంటి అపవాదు రాకూడదని. ఆగిపోయిన పెళ్లిని పీటల మీద ఏడుస్తున్న ఆ పిల్లని చూసి అందరూ అయ్యో పాపం అని జాలి పడాలి అని. కట్న కానుకల వద్ద గొడవలొచ్చి ఆగిపోయే పెళ్లిళ్ళు పిన్ని అవి. వాటికి మా పెళ్లికి సంబంధమే లేదు. ఎందుకు లేదనుకుంటున్నావు? మీ నాన్నకి శత్రువైన గగన్ని నువ్వు ప్రేమించావు. నీ ప్రేమ కంటే తన శత్రుత్వమే ఎక్కువ అనుకుంటే మీ నాన్నని అవమానించడానికైనా పీటల మీద పెళ్లి ఆపేయచ్చు కదా. నువ్వలాంటి భయాలేమీ పెట్టుకోకు పిన్ని. ఆయన అలాంటి వారేం కాదు. కాదని నువ్వంటే సరిపోదు భూమి. నీ ప్రేమ నీతో అలా మాట్లాడిస్తుంది. ఏమో, నన్ను అవమానించడానికి వాడు పెళ్ళి ఆపేయొచ్చేమో. ఆ భయం నాకు ఉందమ్మా. మీ నాన్న చెప్తున్నాకైనా నీకు అర్థమైందా భూమి? మా భయాలు మాకుంటాయేమా? చూడు, ఈ క్షణం నుంచి నువ్వు వాడితో పెళ్ళై వెళ్ళిపోయేంత వరకు వాడితో నువ్వు బయట తిరగడానికి వీల్లేదు. నీ మాట వినాల్సిన అవసరం నాకు లేదు పిన్ని. వినాలి. మీ పిన్ని మాటే నా మాట కూడా. పెళ్ళయ్యేంత వరకు వాడితో తిరగకూడదు. చూడు, మీ నాన్న పెళ్లికి ఒప్పుకున్నారు కదా అని మధ్యలో నేను కూడా అడ్డు పెట్టడం లేదు కదా అని నీకు నచ్చినట్టు ఆడతాను అనుకుంటే ఈ అపూర్వ చూస్తూ ఊరుకుంటుందనుకుంటున్నావా? నువ్వే కేపీని విడాకులకు ఒప్పించాలి. ఒకవేళ ఆయన విడాకులకు ఒప్పుకోకపోతే సింపుల్. ఈ పెళ్లి జరగదు. నీ విడాకులయ్యాకే భూమి గగన్ల పెళ్లి. ఎవరికిష్టం ఉన్నా లేకపోయినా సరే మనిద్దరం కలిసి దగ్గరుండి భూమి గగన్ల పెళ్లి జరిపిద్దాం శారదా.